ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, ఆయన కృప నిరంతరము నిలిచినని యెహోవా యందు భయభక్తులు గలవారు అందరుగాక. కీర్తన గ్రంథము 118వ అధ్యాయము 4వ వచనం. ఆయన కృప నిరంతరం నిలుచును అన్న విషయం ప్రతి క్రైస్తవునికి తెలుసు. కానీ ఈ మాటను విశ్వసించేవారు అతి తక్కువ మంది ఉన్నారని అనడంలో సంకోచం ఏమీ లేదనే చెప్పాలి. నిజమే కదా, నీ శోధనలో దేవుని కృప నీకు తోడుగా ఉందని తెలుసు కదా, మరి ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? నీ నిందలలో, అవమానాలలో, ప్రతి విషయంలో కూడా ఆయన కృప నీతో ఉంటూ, బాధలలో కూడా సంతోషాన్ని అందిస్తున్న కృప నీతో ఉంటే వాటిని చూసి ఎందుకు భయపడుతున్నావు? కంఠస్థం చేసినంత ఈజీగా నమ్మలేకపోతున్నాం కదా. మరి నువ్వు ఆయన యందు భయభక్తులు కలిగే ఉన్నావా? ఒకసారి ఆలోచించు. లోకంలో పాపంలో జీవిస్తూ ఆయన కృప నిరంతరం నాపై ఉంటుంది అనుకోవడం మూర్ఖత్వం. ఆయన కృపను పొందుకోవాలంటే తగిన విధంగా ఆయన చిత్తానుసారంగా జీవించాలి. మర్చిపోకండి. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.